ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పటికే అర్థమైన దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ శేషశాల కొండల్లో పర్వత శ్రేణుల మధ్యలో ఉంది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తులో నుండి జలపాతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఔషధ లక్షణాల కల్లా మొక్కలు అనేకం ఉన్నాయి. తలకోనలో చెప్పండి. ఓం నమ శివాయ. ఈ తలకోన శేషాచల కొండల వరుసలలో తలభాగంలో ఉన్నందున దీని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు 300 అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానందకరంగా ఉంటుంది. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం. అమ్మవారు, విఘ్నేశ్వరు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి అతి సమీపంలో వాగు ఒకటి ఎల్లప్పుడూ ప్రవహిస్తుంటుంది. ఇందులోని నీరు చాలా తేటగాను చాలా చల్లగాను ఉంటుంది. సిద్ధేశ్వరాలయం నుండి కొంత ముందువ సాగిన నెలకోన, దిగువజరి, ఎగువజరి వెళ్ళవచ్చు. ఈ మూడింటికి చాలా ప్రాముఖ్యత ఉంది. నెలకొన అనేది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడ 2 కొండల నడుమ ఒక నీటి ప్రవాహం వచ్చి కొనలో దూకుతూ ఉంటుంది. ఈ కొలను యొక్క లోతు ఎవరు కనుగొనలేరు. అదిగో చూడండి, అద్భుతమైన వాటర్ ఫాల్స్. సీ అండ్ ఎంజాయ్. ఏమి అద్భుతం అండి! భగవంతుడు ఏమి సృష్టించాడు! అద్భుతమైన పెద్ద పెద్ద కొండలు, దట్టమైన వృక్ష సంపద, ఏమి ప్రకృతి అండి! పక్షుల కిలకిల రాగాలతో ఆ గంగమ్మ ప్రవహిస్తుంటే ఎంత అద్భుతంగా ఉందండి! ఎంత 2 కళ్ళు సరిపోవట్లేదంటే మనం చూడడానికి ఎంత నయనానందకరంగా ఉందండి. ఇక్కడ ఎంత అదిగో చూడండి, ఎక్కడెక్కడో కొండల నుంచి జాలువరుతున్న ఆ గంగమ్మ ప్రవాహం చూడండి. ఏమి భాగ్యం అండి! మన తిరుపతి జిల్లాలో, మన స్టేట్లోనే ఇంత హైట్ నుంచి ఎక్కడ వాటర్ ఫాల్స్ లేదండి. కనీసం 300 అడుగుల హైట్ నుంచి వాటర్ ఫాల్స్ వస్తాయి. ఆ తిరుమల శేషాచల కొండల నుంచి వస్తాయి నీళ్ళు. ఇది మన శేషాచల కొండల్లోనే ఇది తలభాగం. ఇది అటువంటి అద్భుతమైన ప్రాంతం. ఇది ఫ్యామిలీతో చాలా ఎంజాయ్గా చేయొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ మనం సాహసాలు ఏం చేయకూడదు. ఎందుకంటే ఎక్కడ చూడ రాళ్ళు ఉంటాయి. ఏమాత్రం పడినా చాలామంది కూడా ఇక్కడ చనిపోయారు కూడా. ఇక్కడ డైలు కొట్టడం, స్విమ్మింగ్లో ఎటువంటి ఎగురు దూకడం ఇలాంటి చేయకూడదండి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. చాలా జాగ్రత్త ఉంటాయి. స్లిప్ అవుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా పోయి ఆధ్యాత్మికంగా అంటే ఆహ్లాదకరంగా మంచి వాతావరణం, ఆ భగవంతుడు సృష్టించిన వాతావరణం, ఆ కొండలు, ఆ వాగులు మనం ఎంజాయ్ చేసి హ్యాపీగా భగవంతుని దర్శించుకొని హ్యాపీగా మళ్ళీ క్షేమంగా సంతోషంగా ఇంటికి వెళ్దాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సీ అండ్ ఎంజాయ్. ఇటువంటి అద్భుతం వీడియో చూసి సంతోషపడి ఆ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి మళ్ళీ మనం 5 వాటర్ ఫాల్స్కి ఇది వెళ్ళే దారండి. ఇది ఇక్కడ నుంచి చాలా హైట్ ఎక్కాలి. వెళ్తే పైన స్నానం చేయొచ్చు. చాలా దట్టంగా ఉంటుంది. హైట్ పెద్ద ఏజ్ వాళ్ళు ఎక్కలేరు. ఒక రకమైన వయసులో ఉండేవాళ్ళు మాత్రమే మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కచ్చు పైకి. చాలా డేంజర్గా ఉంటుంది. తప్పక పైన జారుతూ ఉంటుంది కూడా. రండి పైకి వెళ్దాం. ఓం నమ శివాయ. నమ శివాయ. ఇదిగో మా ఫ్యామిలీ వీళ్ళంతా, మా బ్రదరు, మా కూతుళ్ళు, మా కొడుకు అంతా ఫ్యామిలీతో వచ్చాము. సంక్రాంతి తర్వాత ఫ్యామిలీతో వచ్చి పోయి ఎంజాయ్ చేస్తున్నాము ఆ భగవంతుడి సన్నిధానంలో. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మా ఫ్యామిలీకి మాకు సపోర్ట్ ఇవ్వండి. భక్తితో ప్రేమతో మీ పి సురేష్ గోవింద. చెప్పండి పిల్లలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడు మనము చాలా కష్టపడి చాలా హైట్ మీద పైకి వచ్చేసాము. ఇక్కడ అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉంది చూడండి. మనకు 2 కళ్ళు సరిపోవు. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. కింద చాలా స్లిప్ అవుతుంటుంది. పాచి పట్టి పిండింది. మనకు సపోర్టింగ్ గ్రేట్ కమ్ములు కూడా కట్టారు. ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టమైన లోయలు, జలపాతాలు కొండ చాలా హైట్లో ఉన్నాం. మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఏమాత్రం స్లిప్ అయి కింద పడినా భగవంతుడే మనకు, శివయ్య మనల్ని కాపాడాలి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఎంజాయ్ చేయండి ప్రకృతిని. ఓం నమ శివాయ. సీ అండ్ ఎంజాయ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ తలకోన సిద్ధేశ్వర. సీ అండ్ ఎంజాయ్.
ఈ శుభ సందర్భంలో మా వీడియో సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. భక్తితో ప్రేమతో మీ ప్రకృతి పురుషుడు మీ సురేష్ గోవింద. ఓం నమః శివాయ. జై గంగా మాత. హర్ హర్ మహాదేవ్. ఓం నమః శివాయ. జై గంగా మాత. రెడీ. లల్లల్లాలాలల్లా 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 లల్లల్లాలాలల్లా. ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ. జై గంగా మాత. Guys, hey, Aisha. చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి అద్భుతమైన ఈ ప్రకృతి, ఈ దట్టమైన అటవీ ప్రాంతం, ఈ వృక్షాలు, ఈ గంగా ప్రవాహాలు, ఈ కొండలు, ఈ వాగులు, ఈ ప్రకృతి మనకు భగవంతుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్. ఇటువంటి ప్రకృతి మనం కాపాడుకుందాం, ఇటువంటి ప్రకృతిలో మనం ఎంజాయ్ చేద్దాం, ఆనందపడదాం. ఆనందమే మహాభాగ్యం. అందరూ హ్యాపీగా దర్శించారు కదా, చూశారు, సందర్శించారు కదా. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి, మాకు లైక్ చేయండి. అదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫ్యామిలీతో మనం పైకి పోలేని వాళ్ళు ఇక్కడ హ్యాపీగా మునగొచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. బావిలు ఉంటాయి, చల్లగా బాగుంటాయి నీళ్ళు కూడా. స్విమ్మింగ్ కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ ఫ్యామిలీతో. సండే లీవ్ హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి ఇక్కడ స్విమ్మింగ్ రాను కూడా బాగా స్విమ్మింగ్ నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి. ఓం నమః శివాయ. చూడండి, మేము ఈ ప్రకృతి చూడకుండా చిన్నపిల్లవాడైపోయి అంత హ్యాపీగా చిన్నపిల్లవాడు మరి ఆ ప్రకృతిలో గంగమ్మ ఒడిలో ఆడుకుంటున్నాం. చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అదిగో చూడండి, ఆ చిన్నపిల్లలు ఆ ప్రకృతిలో ఎంత బాగా మమేకమే, ఆ ప్రకృతిలో ఆ గంగమ్మ ఒడిలో ఎంత బాగా ఆడుకుంటారు. చూడండి, ఫ్యామిలీస్ అంతా కూడా వచ్చేసారు. ఎంత బాగా ఇక్కడ చూడండి, మంచి ఫుడ్ తెచ్చుకొనేసి ఇక్కడే తినేసి ఇక్కడే స్నానం చేసుకుని ఇక్కడ ఆడిపాడి వెళ్తున్నారు ఫ్యామిలీస్ అంతా. ఇక్కడ చూడండి, ఆ పిల్లలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు ఆ ప్రకృతిలో. అప్పుడప్పుడు మనం పిల్లలతో కూడా ఫ్యామిలీతో కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. సీ అండ్ ఎంజాయ్. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. అద్భుతమైన స్నానాలు, ఎంజాయ్మెంట్ అయిపోయింది కదా. రండి, ఇప్పుడు మనం అద్భుతమైన శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామివారి శివాలయానికి వెళ్దాం. రండి, అదిగో శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానం. ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు, సిద్ధేశ్వరి దేవిగా అమ్మవారు, సిద్ధేశ్వరుడుగా స్వామివారు స్వయంగా వెలిసారు ఈ అద్భుతమైన టెంపుల్లో. రండి, దర్శిద్దాం. ఆ శివయ్య అనుగ్రహం ఉంటే, ఆ మంగళం ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. మనిషికి 30 రూపీస్ టికెట్ ఉంది ఇక్కడ. ఈ టికెట్ తీసుకొని మనం దర్శనానికి వెళ్ళాలి. దర్శించండి. రండి. మొట్టమొదటిసారిగా మనం గుడికి వెళ్తానే శ్రీ నందీశ్వర స్వామి వారిని నమస్కారం చేసుకోండి. శివాలయానికి వెళ్తేనే మొట్టమొదటిగా మనం నందీశ్వర స్వామి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ శివయ్యకు మెయిన్ ఆయన వాహనము
ధర్మానికి ప్రతిరూపం ఆ నందీశ్వర స్వామి. ఇక్కడ మనం టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. 30 రూపీస్ టికెట్ ఇక్కడ. ఓం నమ శివాయ. హర హర శంభో శ్రీ కాశీ విశ్వనాథ. అదిగో మా ఫ్యామిలీ అంతా, మా బ్రదరు, మా పిల్లలు, మా వైఫ్ అందరూ వచ్చాము. శీఘ్ర దర్శనం ఒక్కరికి 50 రూపాయలు. ఓం నమ శివాయ. హర మహాదేవ. అదిగో దర్శించండి. స్వామివారి ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఎంతో భగవంతుని అనుగ్రహం ఆ ధ్వజస్తంభంలో ఉంటుంది. నమస్కారం చేసుకొని లోపలికి వెళ్దాం రండి. ముందుగా విఘ్నేశ్వర స్వామిని, శ్రీ కుమారస్వామిని, ఆంజనేయ స్వామి అందరూ ఉండారు ఇక్కడ లోపల. అందువల్ల దర్శించుకొని తర్వాత మనకు టెంపుల్ లోపల గర్భగుడిలోకి మొబైల్ అలౌడ్ లేదు. ఆ టెంపుల్ చుట్టూ వరకే మనం తీసాము. అందరూ దర్శించి తరించండి. అదిగో అద్భుతమైన ఆ గోపురం దర్శించండి. ఆ మహాదేవుడి యొక్క ఆ గోపురాన్ని దర్శించండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. రండి. మొట్టమొదటి పూజ, తొలి నమస్కారం, తొలి పూజ ఆ శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేశ్వర. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం మూష్వాహనాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అదిగో శ్రీ ఆ స్వామివారి ఆనంద నిలైన గర్భగుడిని నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆ మహాదేవుడు ఆ ప్రశాంతంగా దట్టమైన అరణ్య ప్రాంతంలో స్వయంగా వచ్చి వెలిసిన అద్భుతమైన ఈ క్షేత్రం దర్శించుకోండి. మనం పరిపూర్ణమైన పుణ్య స్నానాలు చేసుకొని ఇక్కడ వచ్చి ఆ సిద్ధేశ్వరి దేవి సమేత సిద్ధేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ పరిపూర్ణమైన విశేషమైన అద్భుతమైన ఆ మంగళకుని ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివనుగ్రహం ఉంటే మనకు అన్ని అనుగ్రహం ఉంటాయి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అదిగో దర్శించండి. సాక్షాత్ పార్వతీపరమేశ్వర స్వరూపమైన బిల్వవృక్షానికి నమస్కారం చేసుకోండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపనే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః. అదిగో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి. అద్భుతంగా ఇక్కడ ఆ సైడ్ విఘ్నేశ్వర స్వామి, ఈ పక్క శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. అదిగో దర్శించండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓం శరవణ భవ. ఎన్నో అద్భుతమైన పేర్లు. శరవణ భవ, కార్తికేయ, షణ్ముఖ, స్కంద అనే అద్భుతమైన పేర్ల సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. అదిగో శ్రీ భక్తాంజనేయ స్వామి ఉన్నాడు. అభయాంజనేయ స్వామిని దర్శించుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ సీతారామ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ, శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. ఆ శ్రీరామదత్త అనుగ్రహం ఉంటే మనకి అన్నీ ఉన్నట్టు. మంగళకరుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శించండి, తరించండి. ఇదిగో నవగ్రహమూర్తులను నమస్కారం చేసుకోండి. అదిగో దర్శించండి. శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించి తరించండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమేవ బంధనాత్ మృక్షౌర్య మోక్షమామృతాత్. ఇది మహామృత్యుంజయ మహామంత్రం. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని స్మరించి ఆ శివానుగ్రహం పొందండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద. అదిగో దర్శించిన అద్భుతమైన కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మహానుభావుడు ఆ మహాక్షేత్రంలో ఆ వృక్షరూపంలో ఉన్నాడు. దర్శించండి. ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం అంటారు. ఆ పెద్ద పెద్ద వృక్షాలు ఆ ఓడగలో చూడండి ఎన్ని వేల సంవత్సరాలుగా ఉందో. అటువంటి అద్భుతమైన వృక్షాన్ని నమస్కారం చేసుకోండి. ఆ చెట్టుకి ప్రదక్షిణ చేస్తూ మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపనే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః. ఆ రాగవృక్షాలు, మర్రి చెట్లు ఇవన్నీ భగవంతుల స్వరూపాలండి. ఇవన్నీ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ భగవంతుడు నమస్కారం చేసుకుంటూ ఆ నామస్మరణ చేసుకుంటూ తిరగండి, ప్రదక్షిణ చేయండి. దానికి మనకు భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పార్వతీ పరమేశ్వర. చూడండి కొన్ని వేల సంవత్సరాలుగా ఆ ఓడలో చూడండి, ఆ చెట్టు చూడండి, చూస్తేనే ఎంత అద్భుతంగా, ఎంత భయంకరంగా, ఎంత అద్భుతంగా వండర్ఫుల్గా ఉంది చూడండి. ఒక ఫ్రెండ్స్ అద్భుతంగా ఈ తలకోన వాటర్ ఫాల్స్, ఆ సిద్ధేశ్వర స్వామిని చూసి, ప్రకృతిని చూసి, ఆ భగవంతుని చూసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అందరూ మా వీడియో కంపల్సరీ నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళంతా మాకు సపోర్ట్ చేసి మా వీడియో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదిగోని ఇంకో అద్భుతమైన ప్లేస్ ఉంది ఇక్కడ చివరిగా తిరుగు ప్రయాణంలో. ఈ అద్భుతమైన ప్లేస్ కూడా ఇక్కడ చూసుకుని వెళ్ళిపోదాం. ఈ తలకోనలో ఎన్నో సినిమాలు షూటింగ్ కూడా జరిగాయి. ఈ ప్లేసులు అంతా కూడా అద్భుతమైన వృక్ష సంపదల మధ్య ఈ లొకేషన్లో చాలా సినిమాలు షూటింగ్ కూడా జరిగాయండి. ఇక్కడంతా అద్భుతమైన ప్లేస్ మనం వెళ్ళేది చాలా బాగుంటుంది.
రండి సందర్శిద్దాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. అదిగో దర్శించండి. ఆ అడవి మామిడి చెట్లు ఇవి ఎంత అద్భుతంగా ఉండదు, ఎంతో ఎన్ని వేల సంవత్సరాలుగా ఉండదు. దట్టమైన వృక్ష సంపద, ఎంతో దట్టమైన ప్రకృతి, చల్లని గాలి, కొన్ని వేల సంవత్సరాలు ఉన్న ఈ అద్భుతమైన వృక్షాలు చూడండి. ఓం నమ శివాయ. చూడండి అద్భుతమైన వాటర్ ఇది. ఈ కొండల్లో ఎన్నో ఔషధులు, ఎన్నో చెట్ల నుంచి ఎన్నో వనమూలికలతో వస్తాయి ఈ అమృత లాంటి వాటర్. ఎన్నో మినరల్స్ కలిగిన వాటర్ ఇది. ఇటువంటి వాటర్ సేవించిన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ వృక్ష సంపద మధ్య చాలా అద్భుతంగా ఉంది. ఈ నీళ్ళు మనం చాలా సేవించాలి, మంచిది, చాలా ఆరోగ్యం కూడా మంచిది. ఓం నమ శివాయ. సీ అండ్ ఎంజాయ్. ఇక్కడే చాలా సినిమాలు కూడా షూటింగ్ జరిగాయి. చూడాలని ఉంది చిరంజీవి సినిమా, అల్లరి నరేష్, చాలా సినిమాలు ఇటువంటి అద్భుతమైన లొకేషన్లో ఈ ప్లేస్లో అంతా సినిమా షూటింగ్ జరిగాయి. చాలా అద్భుతంగా వండర్ఫుల్గా ఉంటుంది. మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ అల్కోన టెంపుల్ దగ్గర దట్టమైన అటవీ ప్రాంతంలో వాటర్ ఫాల్స్, పచ్చని దట్టమైన అటవీ ప్రాంతంలో అద్భుతమైన వృక్ష సంపద మధ్య అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రకృతిలో మనం ఎంజాయ్ చేద్దాం రండి. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓం నమ శివాయ. జయ గంగామాత, జయ శ్రీరామ్, జయ శ్రీమన్నారాయణ.